నేచర్ లవర్ కార్యక్రమానికి ఈరోజు కొంతమంది వచ్చారు, వాళ్ళని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? నా పేరు శ్రీనివాసరావు, మైనింగ్ ఇంజనీర్. నేను ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ మైనింగ్ కన్సల్టెంట్. ఓకే, ఐ డన్ మై BE ఫ్రమ్ ఉస్మాన్ యూనివర్సిటీ అండ్ MTech ఫ్రమ్ IIT ముంబై, IIT బాంబే. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి నేను పెద్దపల్లి నుండి వచ్చాను. మాది పెద్దపల్లి. ఈ ప్రోగ్రామ్లో ఇట్లా న్యాచురల్ ఇదంతా చేయాలని చెప్పేసి మీకు ఏ విధంగా అనిపించింది సార్? ఇంట్రెస్ట్ రావడానికి కారణాలు ఏంటి? ఇది యాక్చువల్గా సాధన మేడం అండ్ కవిత మేడం వాళ్ళు ఇది ఒక గ్రూప్ ఫామ్ చేశారు. వాళ్ళు బేసికల్గా వాళ్ళు ట్రీ అని నేచర్ ఎక్స్పర్ట్స్, ట్రీ బర్డ్స్ నేచర్ ఎక్స్పర్ట్స్. వాళ్ళ ఆ గ్రూప్లో చాలామంది చాలా బర్డ్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, చాలా ట్రీస్ చిన్న చిన్న ప్లాంట్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అసలు మనం దారిలో వెళ్తుంటే మనం చాలా బర్డ్స్ పక్షులను చూస్తాము, చాలా చెట్లను చూస్తాం, చాలా మొక్కలను చూస్తాం. మనకు తెలియదు, మనం ఎందుకంటే అందరం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ కదా, అందరికి తెలియదు. కానీ ఈ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది. సపోజ్ ఇది కానుగ ట్రీ, అట్లా కానుగ ట్రీ అట్లా అంటే చాలా ప్రతి ఒక్కటి ఇలాంటి ప్రతి ఒక్కటి ఆఫ్రికన్ తులిపి అని అట్లా ప్రతి చెట్టు గురించి పికాక్ ట్రీ అని అట్లా కేమెల్ ఫుడ్ ట్రీ అని ఉస్మానియాలో వాక్ చేసినప్పుడు కూడా చాలా అప్పుడప్పుడు ఫోటోలు తీసి గ్రూప్లో పెడితే చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వీళ్ళు 2 monthsకి ఒకసారి 1.5 monthకి ఒకసారి అట్లా ఇన్ఫార్మ్ చేస్తారు. గ్రూప్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, అందరూ ఫ్రమ్ ఆల్ ఏజ్ గ్రూప్స్, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అందరు వస్తారు. లేదు, ఈసారి ఈ బాబు ట్రీ అనేది ఒకటి స్పెషల్గా ఉంది. ఈ పర్టికులర్ సీజన్లో ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఉంటాయని చూపెడదామని తీసుకొచ్చారు. మామూలుగా ఒకటే ప్లేస్, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వీళ్ళు ప్లాన్ చేస్తారు ఆర్గనైజర్స్. ఇన్ఫార్మల్ 2 hours. లాస్ట్ 1 month బ్యాక్ KBR పార్క్లో జరిగింది. KBR పార్క్లో అప్పుడప్పుడు వికారాబాద్ వైపు ఇట్లా వెళ్తారు సీజన్. ఇది ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు, అట్లా అంటారు. అవి సమ్మర్ స్టార్టింగ్ ఎండింగ్. అదే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, నాకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇంట్రెస్ట్, కానీ నాకు చెట్ల మీద అంత నాలెడ్జ్ లేదు. సో అట్లా వీళ్ళకు అంత నాలెడ్జ్ లేదు. ఇలా చేయడం వల్ల చాలా నాలెడ్జ్ వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది నేచర్ మీద. ఇప్పుడు బర్డ్స్, ఇప్పుడు బటర్ఫ్లైలో ఒకటి లియోపర్డ్ అనే బటర్ఫ్లై ఉంటుంది, టైగర్ అనే బటర్ఫ్లై ఉంటుంది. అట్లా చాలా ఇంట్రెస్టింగ్ వస్తుంది పక్షుల గురించి. నాకు ఇప్పుడు టికెల్స్ బ్లూ ఫ్లై క్యాచర్ అనే బర్డ్ నేను రికగ్నైజ్ చేయగలుగుతాను. గ్రీన్ బీటర్ అనే బర్డ్ రికగ్నైజ్ చేయగలుగుతాను నేను. ఇప్పుడు చాలా కింగ్ ఫిషర్, మనం ఊళ్ళో కింగ్ ఫిషర్స్ ఇదివరకు ఎన్నో కింగ్ ఫిషర్స్ మనము చూస్తాం ఊళ్ళో, కానీ మనకు తెలియదు కింగ్ ఫిషర్ అని తెలియదు. ఇప్పుడు మన తెలంగాణ పక్షి పాలపిట్ట అదంటే మనకు ఇదివరకు నుంచి తెలుసు, అవి కొంచెం తక్కువ ఉన్నాయి. అట్లా వీళ్ళ కన్సర్న్ ఏంటంటే ఒకటేమో ఐడెంటిఫికేషన్, ఎందుకంటే కానీ మనకు నాలెడ్జ్ ఉంటే మనకు క్లియర్గా చెప్పచ్చు డిఫరెన్స్ కింగ్ ఫిషర్కి ఉన్నది. అయితే ఏంటంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, మనకు ఈ పక్షి గురించి తెలియాల్సిన అవసరం, నేమ్ తెలియాల్సిన అవసరం, చెట్టు గురించి నేమ్ తెలియాల్సిన అవసరం ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక పేరు తెలిస్తేనే మనకు వాళ్ళ గురించి అటాచ్మెంట్ ఉంటుంది. అంటే దాన్ని మనము ప్రొటెక్షన్ చేయగలుగుతాం, ఇంట్రెస్ట్ వస్తుంది. దాని ఫీచర్స్ ఏంటిది, దాని ఏజ్ ఎంత, దాని అది ఏం తింటుంది, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది. ఈ గ్రూప్లో చాలామంది, అంటే ఈవెన్ ఫారెస్ట్ ఆఫీసర్ కొందరు ఉన్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఫార్మర్స్ పెస్టిసైడ్ వేస్తుండ్రు చాలా వరకు, ఇది చిన్న చిన్న పురుగులను చంపడానికి. యాక్చువల్గా కొంతవరకు పక్షులు ఉంటే అవే తినేస్తాయి యాక్చువల్గా. అట్లా వాటి వల్ల కూడా అడ్వాంటేజ్ కూడా, ఇది చూడటానికి ఒకటే కాదు, చూడటానికి కూడా ఇవి అందం అన్నట్టు. యాక్చువల్గా పక్షులను నీకు అంతమంది నేచురల్ పక్షులు నువ్వు ఎన్ని డబ్బులు పెట్టినా నీకు చూడలేము కదా, అంటే మనకు అవి లేకపోతే. ఇప్పుడు ఆ పెద్ద పక్షులను ఏంటంటే ర్యాప్టర్స్ అంటారు అన్నట్టు. ర్యాప్టర్స్ అంటే మనకేంది ఓన్లీ గద్దలని తెలుసు. ఇప్పుడు ఈగల్ అంటారు, కైట్స్ ఉన్నాయి దానిలో, అట్లా ఇది బాల్డ్ ఈగల్ అని చాలా మనకు తెలియదు అసలు. దానిలో 10 కంటే ఎక్కువ ఉన్నాయి. మన నార్మల్గా మనకు తెలిసిన 10 ఉన్నాయి. అట్లా ఈవెన్ మనకు బటర్ఫ్లై వరకు తెలుసు. ఈవెన్ చిన్న చిన్న పురుగుల గురించి కూడా వీళ్ళు డిస్కస్ చేస్తారు. అట్లా బగ్స్ అంటారు వాటిని. మళ్ళీ ఇప్పుడు బుల్ ఫ్లై అంటారు అన్నట్టు. అట్లా పెద్ద ఈగను బుల్ ఫ్లై అంటారు. అంటే ఆ పేర్లు కూడా అందంగా ఉంటాయి యాక్చువల్గా. సో వీటి వల్ల దానివల్ల అదొక ఎంజాయ్మెంట్ అన్నట్టు, మనం అదొక హ్యాబీ అన్నట్టు. అది ఇప్పుడు మనం వేరే ప్రొఫెషనల్ అందరము దీనిలో ఎక్స్పర్ట్ అయ్యి మనం వేరే వాళ్ళకి టీచ్ చేసేది ఏం లేదు దీనిలో. కానీ మనకు నాలెడ్జ్ అవసరం, ఇది పార్ట్ ఆఫ్ నేచర్గా. కానీ మనకు అదొక హ్యాబీ అన్నట్టు. అదర్వైజ్ ఓన్లీ స్టడీ, ఓన్లీ కంప్యూటర్, ఓన్లీ సెల్ ఫోన్ కాదు. నేచర్ అనేది మనము వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. మనము అల్టిమేట్ కాదు, వీఆర్ పార్ట్ ఆఫ్ నేచర్. ఇప్పుడు మనం కరోనా వచ్చినప్పుడు తెలిసింది కదా, నేచరు, క్లీన్ ఎన్విరాన్మెంటు, చెట్లు, ఇట్లా ప్రకృతి ఎంత ఇంపార్టెంట్ అనేది. అది